ప్రపంచమంతా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా ప్రధానంగా చూస్తుంది. ఏం జరగబోతుంది, ఎప్పుడు యుద్ధం ఆగబోతుంది, ఈ యుద్ధం యొక్క ప్రభావం ఎంత అని కూడా విశ్లేషకులు కూడా లెక్కలు చేస్తున్నారు. అమెరికా కూడా చేస్తున్న వ్యాఖ్యలు, ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే మాత్రం యుద్ధం ఆగబోతుంది, ఆపుతున్నాను, అలాగే ఒకవైపు బెదిరిస్తున్నాడు, ఒకవైపు తగ్గుతున్నాడు, ఒక రకంగా అర్థం కాని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మరోవైపు భారత్ పైన కూడా చాలా స్పష్టంగా ప్రభావం కూడా కనిపిస్తుంది. మరి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత రియా సార్ మనతో ఉన్నారు. సార్, ట్రంప్ వ్యాఖ్యలు ఒక్కో రోజు ఒక్కో వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. యుద్ధం ముగిసింది, అలాగే ఇరాన్ వెనక్కు తగ్గింది, అసలు మేము అనుకున్నది లక్ష్యం నెరవేరింది, లేకపోతే అసలు ఇరాన్ వినకపోతే మొత్తం భీకరమైన దాడులు చేస్తాం అంటే ఒక పొంతన లేని మాటలు ఎప్పటికప్పుడు కూడా స్టేట్మెంట్లు మారిపోతున్నాయి. ఏం చెప్తారు? సతీష్ గారు, మొత్తం ప్రపంచానికి పట్టిన శనిలాగా కంపులాగా ట్రంప్ మిగిలిపోయినాడు. అమెరికా లాంటి గొప్ప ఆర్థిక వ్యవస్థ నిర్మించుకున్న దేశం, ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భావిస్తున్న అమెరికన్లకు ఇంట్లో దుస్తుడు, దుర్మార్గుడు, మానసిక స్థిరత్వం లేని అస్థిరపరుడు ఈరోజు అమెరికా అధ్యక్షుడు కావడం అనేది ఆశ్చర్యకరంగా కనబడుతూ ఉన్నది. నిజంగా మీరు చూడండి, మనం వెనకట ఎక్కడో మాట వినేవాళ్ళం ఉన్నట్టు. అదేంటంటే పూటకో వేషం రోజుకో రంగని. ఈరోజు రోజుకో రంగు పుటకో వేషానికి ఎగ్జాంపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రంపే మనకు తన కంపెనీలతో మాట్లాడడం కనబడతా ఉన్నది. ఆయనే అంటాడు యుద్ధం ముగిసింది, ఈరోజు ఇరాన్ మా మీద ఛాలెంజ్ చేసే దిశలో లేదు, దాని నావీ ఫినిష్ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ ఫినిష్ అయిపోయింది, ఇరాన్ కోలుకోలేదు, ఇంకో 50 ఏళ్ళైనా కోలుకోలేదు అంటాడు. మళ్ళీ ఏమంటాడంటే ఇరాన్ ఇంకా మేము జయించేది ఉంది, మా దళాలు ఇంకా అక్కడికి పోయేది ఉందంటాడు. ఇంకోటి ఏమంటాడు, యుద్ధంతో మాకు సంబంధం లేదు, యుద్ధం నుంచి మీరే విముక్తి పొందమంటాడు. ఇంకోసారి ఇరాన్కి సంబంధించిన గర్వభంగం చేసేదాకా, ఇరాన్ అణచివేసేదాకా నేను కొనసాగుతా అంటాడు. ఒక దేశ అధ్యక్షుడు, అది ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న యూనిపోరల్ వరల్డ్కి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ అట్లా మాట్లాడడం అనేది మొత్తం అమెరికా ప్రజాస్వామ్య ప్రపంచానికి, అమెరికా పౌరులకు అవమానకరంగా మనం భావించాలి. ఒక్కటి మాత్రం సతీష్ గారు నేను చెప్తున్నాను, రేపు ఇదే గ్యాస్ సంక్షోభం కనుక కొనసాగితే రవాణా రంగం మొత్తం కూడా స్తంభించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరు ఆపలేనంత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఎగుమతులు, దిగుమతులు మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉన్నది. రేపు ఏమవుతుందంటే భారతదేశంలో ప్రధానంగా రైతులు తమ పత్తిని కానీ, అట్లాగే మన పసుపును కానీ, ముడి ధాన్యాన్ని కానీ, ప్రధానంగా బాస్మతి రైస్ను కానీ, హైదరాబాద్ నగరాలు ప్రధానంగా ఫార్మా ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయిన ఇవన్నిటిని మనం గల్ఫ్ దేశాలకు మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ యుద్ధం హార్మోజ్ జలసంధి గుండా ఈరోజు కేంద్రీకృతమైందో మన ఎగుమతులు ఆగిపోయినాయి. దీని మీద ఆధారపడ్డ రైతుల వ్యవస్థలు, దీని మీద ఆధారపడ్డ కార్మికులు, ప్రధానంగా మనకి డ్రగ్స్ అండ్ ఫార్మా కంపెనీలకు సంబంధించిన కార్మికులు ఎగుమతులకు సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళు కుదేలైపోయినాయి. పరిశ్రమలు మొత్తం మూసివేయబడుతున్నాయి. రెండో వైపు భారతదేశం నుంచి అనేక మంది, దాదాపు 1 కోటి మంది ఎక్కడికి పోయినారు? గల్ఫ్ దేశాలకు పోయినారు. రేపు వాళ్ళు పంపిస్తున్న విదేశీ మారక ద్రవ్యమే భారతదేశం యొక్క కరెన్సీని కాపాడుతూ ఉన్నది. ఈరోజు కంపెనీలు మూతపడుతూ ఉంటే వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు దొరకనే కదా అక్కడ పోయింది, ఉద్యోగాలు మృగమైపోయినాయి. అన్నిటికన్నా భయంకరంగా ఏంటంటే ప్రపంచంలో యుద్ధం అనేది నీతి నియమాలు లేకుండా ఇజ్రాయెల్ అట్లాగే అమెరికా నేపథ్యం జరుగుతుంది. ఇదే వినాశనం కొనసాగితే మళ్ళీ ఒకప్పుడు పాత నాగరికత, అంటే మనకి కర్ర ఉండే బర్రె, గుద్దుపుండు ఉండే గుర్రం అనే ఒక సామెత ఉండేది అన్నట్టు. మళ్ళీ అట్లాంటి ప్రపంచాన్ని మనం తీసుకుపోతున్నాం. నిజంగా ఎంతో కష్టపడితే ఈరోజు నాగరికత ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. ఎంతో కష్టపడితే ఒక్కొక్క ఇల్లు కట్టడానికి, ఒక్కొక్క ఫ్యాక్టరీ పెట్టడానికి, ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేయడానికి, ఒక్కొక్క రహదారి నిర్మించడానికి వందల వేల సంవత్సరాల శ్రమ ఉంది. వాటన్నిటిని యుద్ధం పేరు మీద నాశనం చేసే ప్రయత్నాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీసుకుంటుంది. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు మన విశ్వగురువుగా ఉండి ప్రపంచానికి అల్లిన ఉద్యమం ద్వారా శాంతిని ప్రవచించిన భారతదేశము ఈ విషయంలో ఏమీ చేయలేకుండా మనం అమెరికా సెంట్రిక్ విదేశాంగ విధానం తీసుకోవడం ఏదైతుందో అది దుర్మార్గం. అలాగే దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఈరోజు మనం భారతదేశం శాంతి కోసం నిలబడే ప్రయత్నం చేయాలి. ఆర్టికల్ 50-51లో చెప్పినట్టుగా ప్రపంచ దేశాల మధ్య శాంతి ఉండాలని కోరుకోవాలి. మళ్ళీ అలీన ఉద్యమం నాయకత్వం వహించి ఈ శాంతి కల్పనలో, శాంతిని మళ్ళీ కాపాడడంలో భారతదేశం తన క్రియాశీలక పాత్ర పోషించాలి. లేకుంటే ఈ సంక్షోభంలో ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశము నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సార్, ఇదే సందర్భంలో హార్మోజ్ జలసంధి తెరుస్తారా లేదా, మొత్తం బాంబులు పేలుస్తామని ఒక మాట అన్నాడు. ఇదే సందర్భంలో మా దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి, కావాలంటే నాటో దేశాలు, ఇతర దేశాలు కొనుక్కుంటే మా దగ్గర కొనుక్కోండి, లేకపోతే ఇరాన్ దగ్గర కొనుక్కోండి, మీ చావు మీరు చావండి, మాకు సంబంధం లేదు, నాటో నుండి బయటకు వస్తాము, మాకేం సంబంధం లేదు, మాకేం కష్టం లేదని చెప్తున్నాడు. ఏంది ఇది? ట్రంప్ అనేవాడు ఎంత బాధ్యతారాహిత్యుడో కనపడతా ఉంది. అంటే దాన్ని ఎంత అవివేకమైన స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నం చెప్పు.
నాటోను ఏర్పాటు చేసిందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నాటో దేశాలు నా నాయకత్వంలో పనిచేయాలి, మీరందరూ కలిసి ఇరాన్ వ్యతిరేక యుద్ధంలో పాల్గొని పిలిపించిందే ట్రంప్. ట్రంప్ పిచ్చితనాన్ని చూసి, ట్రంప్కు సంబంధించిన అపరిపక్వతను చూసి నాటో దేశాలు, అవి కూడా మెచ్యూరిటీ ఉన్న దేశాలుగా ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ వీళ్ళందరూ కూడా మేము కలిసి పనిచేయని చెప్పారు. దాంతో ఏం చేయాలో అర్థం కాకుండా నేనే నాటో నుంచి బయటకు వస్తానని చెప్పాను. అని ఇట్లా గమ్మతే ఉందంటే కుటుంబ పెద్దనే కుటుంబాన్ని వదిలిపెట్టి నేను పారిపోతానని చెప్పిన సందర్భం కనబడతా ఉన్నది. అంటే ట్రంప్ ఎంత స్వార్థపరుడు, ఎంత ప్రధానంగా అవకాశవాదన విషయం కనబడతా ఉన్నది. రెండో విషయం ఏంటంటే అమెరికాలో విపరీతమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అలస్కా అని ఒక ప్రాంతం ఉంటుంది, మన ప్రపంచ పటంలో చూస్తే కెనడా పైన ఉంటుంది. అది చాలా కాలం కెనడాలో అంతర్భాగం ఉండేది. దాన్ని బెదిరించి కెనడా దగ్గర నుంచి ట్రంప్ కొనుక్కున్నాడు. అక్కడ విపరీతమైన ఆయిల్ రిసోర్స్ ఉన్నాయి. దానిలో నుంచి ఒక చిన్న ఆయిల్ డ్రాప్ కూడా తీసుకోవట్లేదు, ఒక బ్యారల్ కూడా తీసుకోవట్లేదు. దాన్ని దాచుకుంటూ మిగతా దేశాల నుంచి ఆయిల్ కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటుందంటే ఇక సంత దొరికిందని చెప్పేసి తన ఆయిల్ నమ్ముకొని అమెరికాను డెవలప్ చేసే ప్రయత్నంలో కోసం వస్తున్నాడు. ట్రంప్ నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్, ట్రంప్ ఫస్ట్ అనే నినాదం తీసుకున్నాడు. ట్రంప్ ఫస్ట్, అమెరికా ఫస్ట్ ఎప్పుడైనా కూడా భారతదేశం లాంటి దేశాలని, మిగతా ప్రపంచ దేశాలను ఖచ్చితంగా ఆ నినాదము నష్టపరుస్తుంది. కాబట్టి ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ అమెరికాను అడ్డు పెట్టుకొని మొత్తం మధ్యప్రాచ్యంలో తన ఉనికి సుస్థిరం చేసుకోవాలనుకుంటుంది. అసలు ఇజ్రాయెల్ పుట్టుకే అక్రమమైన పుట్టుక. అది అక్కడ పాలస్తీన్లను తరిమి కొట్టి మొత్తం ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచ నాగరికతలకు, ప్రపంచ ఒప్పందాలను తిలోదకాలు ఇచ్చింది. గాజాలో అనేక మంది అమాయకులను చంపింది. కాబట్టి మనమేం కోరుకుందామంటే ఇజ్రాయెల్ తన లిమిటేషన్లో తను ఉండాలి, పాలస్తీన్ సొంతాన్ని గౌరవించాలి. అమెరికా ప్రపంచానికి పోలీస్ కాదు, ప్రపంచానికి మిలిటరీ ఆఫీసర్ కాదు. అమెరికా ఒక దేశం, మిగతా దేశాలనే వాళ్ళ సార్వభౌమాధికారం ఉంటుంది. కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలి. ఆ ఏకం చేయడంలో భారతదేశము నాయకత్వ పాత్ర పోషించాలని మనం కోరుకుందాం. సార్, జరుగుతున్న యుద్ధంపై అందరూ కూడా గమనిస్తున్నారు. ఏం పాఠము ఏ దేశం నేర్చుకోవాలి? ఎందుకంటే ఒకవైపు అమెరికా చాలా పెద్ద దేశము, ఇజ్రాయెల్ అతిపెద్ద మొత్తం టెక్నాలజీ ఉన్న దేశము. ఈ రెండు దేశాలు కలిస్తే ఆ సుప్రీంను చంపేస్తే మొత్తం ఇరాన్ కూడా హైజాక్ అయితే అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇరాన్ అసలు వెనుక తగ్గట్లేదు, అమెరికే తగ్గేలాగా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో భారత్ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం నేర్చుకోవాలి? ఒక్కసారిగా ఈ మూడు దేశాలతో పాటు మన దేశాన్ని కలిపితే ఓవరాల్గా ఏం చెప్తారు? ఎప్పుడైనా కూడా వ్యవస్థ వ్యక్తులను ఆధారం చేసుకొని కొనసాగదు సార్. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకున్నాయంటే అమెరికా సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీని అంతం చేస్తే కూలిపోద్దు అనుకున్నారు. ఎందుకోసం అంతకుముందు ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేసిన తర్వాత అక్కడ బాత్ సోషలిస్ట్ పార్టీ కూలిపోయింది. ఆ మొత్తం ఆర్థిక వ్యవస్థ అమెరికా చేతిలోకి వచ్చింది. గడాఫీని తీసేసిన తర్వాత లిబియా కూలిపోయింది, ఆ ఆర్థిక వ్యవస్థ వీళ్ళ దగ్గరికి వచ్చింది. తర్వాత సావేజ్ మొతోల్ని ప్రధానంగా వెజులా నుంచి కిడ్నాప్ చేస్తే వ్యవస్థ కూలిపోయింది, అమెరికా చేతిలోకి వచ్చింది. అట్లాగే ఇరాన్ కూడా మా చేతుల్లోకి వస్తుంది అనుకున్నారు ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని. కానీ ఇరాన్ అనేది ఒక పటిష్టమైన దేశం. ఇరాన్కు రాజు లేడు, అట్లాగే ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. 1970s విప్లవం ద్వారా అక్కడ వ్యవస్థ ఏర్పడింది. ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. వ్యక్తి మీద ఆధారపడ్డ రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ అక్కడ లేదు. ఖమేనీ చనిపోయిన తర్వాత అనేక మంది అధికారులు వాళ్ళ దశవారీగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. అక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు. అత్యంత భయంకరమైన, ఎట్లాంటి త్యాగాలకైనా వెనుదిరగని ఆర్మీ ఇరాన్ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు మొత్తం అక్కడ వ్యవస్థ అంతా వాళ్ళే నడిపిస్తున్నారు. దాదాపు 2 లక్షల సైన్యం ఉంటుంది. ఇరాన్కి 10 లక్షల సొంత సైన్యం ఉంటుంది. ఈ 2 లక్షల మంది రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళు మా ప్రాణాలు పోయినా మంచిదే, మేము చచ్చిపోయినా మంచిదే, మేము అమెరికాకు వ్యతిరేకంగా పోరాడతామనే ఒక బలమైన సంకేతంతో వాళ్ళు నిలబడి ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇరాన్ అనేది చాలా భౌగోళికంగా చాలా పెద్ద దేశం, అనేక వనరుల దేశం. ఒకప్పుడు పర్షియన్ నాగరికతను వర్ధిలింపజేసి పర్షియన్ నాగరికతకు వారసత్వంగా కొనసాగుతున్న దేశం. కాబట్టి అట్లాంటి దేశం ఏదైతుందో దాన్ని మిగతా దేశాల్లాగా జయిస్తామనే కళలు దానికి సాధ్యం కావు. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నియంతృత్వం, బలం మాత్రమే అధికారాన్ని నిర్వహించదు, అది మాత్రమే ఏర్పాటు చేయదు. ప్రజాభిప్రాయము నియంతృత్వం కన్నా గొప్పది. ఇరాన్ ప్రజలు ఆ వ్యవస్థతో కలిసి ఉన్నారు కాబట్టి ప్రజలు ఎన్ని త్యాగాలకైనా నిలబడి అమెరికాకు వ్యతిరేకంగా పోరాడగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా భారతదేశంలో కూడా నియంతృత్వం, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని మనం మాట్లాడితే నోటీసులు పంపే వ్యవస్థలు ఏవైతున్నాయో వాటిని నిరసించాలి. నియంతృత్వం ఎప్పుడు గెలవదు, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, సమానత్వం గెలుస్తుంది. సార్వభౌమాధికార గౌరవంతో కూడుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ రాజకీయ వ్యవస్థను, ప్రపంచ సామాజిక వ్యవస్థను నిర్మించాలి. దానికోసం ట్రంప్ ఆధిపత్యవాదాన్ని భారతీయులుగా మనం వ్యతిరేకించాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో మాత్రం అమెరికా తీరైతే మాత్రం చాలా వింతగా ఉంది. ప్రధానంగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. అతడు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావట్లేదు. ఒక
ట్రంప్ కాదు ఒక కంపులాగా తయారైపోయిన ఈరోజు కూడా చేస్తున్న విధానం కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా భారత్ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత స్థాయిలో ఒకప్పుడు విశ్వగురులాగా ఎట్టున్నారో అలా ఉంటే మాత్రం బాగుండేది తప్ప నియంతృత్వం దిశగా అడుగులేస్తే మాత్రం ఈరోజు అమెరికా అలాగే ఇజ్రాయెల్ పట్టిన గతే భవిష్యత్తులో భారత్ కూడా పడుతుంది. ఇప్పటికైనా మాత్రం వ్యక్తి ఆధారంగా కానీ అలాగే నియంతృత్వ విధానాలు అయితే మాత్రం ఎవరైతే చేస్తారో తప్పకుండా ప్రజా భాగస్వామ్యం లేకపోతే మాత్రం ఆ దేశాలకు మనుగడ ఉండదని కూడా రియాజ్ సార్ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.